ఎందుకే నీకే ఇన్ని కష్టాలు ఇచ్చిండో దేవుడు. చిన్నప్పటి సంధి చూస్తున్నా నీ జీవితంలో కష్టాలు పెట్టనీకే వచ్చినట్టు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మీ నాన్న నిన్ను అమ్మేయాలనుకున్నాడు. అత్తకైతే నీ మొహమే పడేది కాదు. సరియు నీ ప్రాణాలు తీయాలనుకుంది. బావతో నీ పెళ్ళైందని తెలిసి కొన్నాళ్ళు నేను నరకం చూపించిన. అన్ని బాధలు పోయి బాగున్నావంటే మళ్ళా ఇప్పుడైందే. అసలు ఇదంతా చేస్తుందెవరు? నీ మీద కక్ష కట్టిందెవరు? మృదులా, 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 మృదులా చూడు. మృదులా చూడు ఎలా ఉంది ఇప్పుడు. మృదులా ఎలా ఉంది ఇప్పుడు? మధు 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 వచ్చారా? ఉన్నట్టుండి వెక్కిళ్ళేంది? ఉండు, నీడ తెస్తాను.
మృదుల 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 లే మృదుల 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 చూడు మృదుల ఏమైంది మృదుల మృదుల ఏమైంది మాన్సీ 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 ఏమైంది ఏమైందని నిన్ను అడుగుతుంటే మళ్ళీ నన్ను అడుగుతావేందే అక్కడ పడుకున్నావు కదా ఈడికెందుకు వచ్చినావు ఏమైంది అసలు సరే ముందు మంచినీళ్ళు తాగు మృదుల మాన్సీ మాన్సీ మధుగారు వచ్చారా లేదు మృదుల గౌరవ్ అత్తయ్య వెతకనికి వెళ్ళిండ్రు వస్తాలే ముందు నువ్వు రెస్ట్ తీసుకో లే ఆయనకి ఏమైందో తెలియక టెన్షన్ పడుతుంటే రెస్ట్ తీసుకోమంటావేంటి అసలు ఇంతసేపు ఏమైంది నాకు అబ్బా నేను వెంటనే వెళ్ళాలి వెళ్ళాలి మృదుల మృదుల ఆగి ఎక్కడున్న మధు గారిని తీసుకురావాలి వెళ్దాం మాన్సీ బా మృదుల ఎక్కడికి వెళ్తావు చూడు ఎంత నీరసంగా ఉన్నావో లేదు మాన్సీ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మాన్సీ మధు గారికి ఏదో అయినట్టు నా కళ్ళ ముందే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు పరిగెత్తుకుంటూ వెళ్ళాను పట్టుకోలేకపోయాను మాన్సీ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వెంటనే మధు గారిని చూడాలి పద మానసి మృదుల నా మాట వినల్దాం పద మృదుల 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 లేవే మృదుల మృదుల లే మృదుల 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 లే మృదుల మృదుల లే మృదుల 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 కళ్ళు తెరు మృదుల లే మృదుల మృదుల లే మృదుల హలో మధు ఏమన్నా వచ్చాడా రాలేదా సరే అక్కడికి ఏమన్నా వస్తే ఇన్ఫార్మ్ చేయండి తెలిసిందా గౌరవ్ లేదు పెద్దమ్మా అన్నయ్య ఇక్కడికి రాలేదు ఫోన్ కూడా చేయలేదంట రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నా ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ తెలిసిన వాళ్ళెవ్వరికీ ఫోన్ చేయలేదు ఎక్కడికి రాలేదు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చేసాడేమో పెద్దమ్మా ఫోన్ చేద్దాం ఇంటికొచ్చుంటే మానసి ఎప్పుడో ఫోన్ చేసుండేది కదా మృదుల మధు గురించి ఆలోచిస్తూ ఎలా ఉందో ఏమో అత్తా మానసి మధు వచ్చాడమ్మా లే అత్తా నువ్వు ఫోన్ చేస్తే మీకే కనిపించిండేమో అనుకున్నా బావ గురించి ఏం తెలియలేదా అత్తా లేదు మానసి వాడి కోసం తిరగని చోట్లేదు ఎక్కడా లేడు అన్నట్టు మృదుల ఎలా ఉంది ఇంకా పడుకునే ఉందత్తా రాత్రంతా మంచులోనే ఉంది కదా
జ్వరం కూడా వచ్చింది. భగవంతుడా, ఎందుకు నా బిడ్డలకి ఇన్ని కష్టాలు? మానసి, మృదుల జాగ్రత్తమ్మా. టాబ్లెట్ ఏదైనా ఉంటే ఇవ్వు, దగ్గరుండి చూసుకో. అట్లనే అత్త, నువ్వు కూడా జాగ్రత్త. ఏం జాగ్రత్తమ్మా? మధు ఇంటికి తిరిగొస్తే గాని మనశ్శాంతిగా ఉండదు. పెద్దమ్మా, ఏంటిది? నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా మేమంతా ధైర్యంగా ఉండగలం. ఇంకెక్కడి ధైర్యంరా? చెట్టంత కొడుకు ఏమయ్యాడో తెలీదు. మృదుల చూడు, బెంగతో జ్వరం పెట్టుకొని స్పృహలో కూడా లేదు. మృదులకి మెలకు వచ్చేలోగా మధు ఇంట్లో ఉండాలిరా, లేదంటే మృదుల మనకి దక్కదు. పెద్దమ్మా, ఏం కాదు. ముందు నిన్ను ఇలా చూస్తుంటేనే భయం వేస్తోంది. అన్నయ్య దొరుకుతాడు, వెతుకుదాం పద. రా పెద్దమ్మా. మెడిటేషన్ చేస్తున్నట్టుంది. మళ్ళీ వస్తలే. మానసి, జస్ట్ 2 seconds మానసి. చెప్పు మానసి. మెడిటేషన్లో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేసినా? నేనొచ్చింది మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం. ఏదో ప్రాబ్లంతో వచ్చావు. డిస్టర్బెన్స్ ఎలా అవుతుంది చెప్పు. ఏం చెప్పమంటావు చైత్ర? ఉన్న సమస్య. బావ కనిపించట్లే. మృదుల చూస్తే పిచ్చి దానిలా పడింది. అత్త, గౌరవ్ బావని వెతకనికి పోయినరు. ఏం జరుగుతుందో ఏందో. పిచ్చి లేస్తుంది చైత్ర. అసలు బావ ఏమైపోయిండు? నీకేమైనా తెలుస్తుందా? ఏమవుతుందో చెప్తావా? మీరంతా ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. నేను ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. మానసి, ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను. మీది చాలా మంచి ఫ్యామిలీ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం అయితే జరగదు. ఆ దేవుడున్నాడు, అంతా చూసుకుంటాడు. ఏం దేవుడో ఏందో. మృదుల జీవితం చూస్తే అసలు దేవుడు ఏడున్నాడు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే. అమ్మా, నాన్న మేమందరం ఎంత బాగా చూద్దామన్నా ఏదో ఒక రూపంలో ఏదో ఒక కష్టం. ఎన్నాళ్ళు వచ్చిన సమస్య ఏందో తెలిసేది. కష్టమైనా ఎట్లాగో బయటపడేది. కానీ
ఇప్పుడు ఈ సమస్య ఏందో ఏమైతుందో ఏమీ తెలియట్లేదు చైత్ర. అసలు ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లే. ఏదో ఒకటి చేయి చైత్ర. ఈ సమస్య నుంచి గట్టెక్కించి పుణ్యం కట్టుకో ప్లీజ్. కంగారు పడకు మానసి, చెప్పాను కదా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. తెలిసిపోతుంది. చైత్ర ఏమైంది? ఏం లేదు మానసి. మరి ఏందట్లున్నో ఏమైనా తెలిసిందా? చెప్పు చెప్పు చైత్ర, బావ ఏడున్నాడు తెలిసిందా? తెలిసింది. మధు గారిని తీసుకెళ్ళింది ఎవరో కాదు, మృదుల. మృదుల ఏం మాట్లాడుతున్నావు చైత్ర? మృదుల బావని తీసుకెళ్ళడేంది? బావ మొన్న రాత్రి నుంచి కనిపించట్లా. మృదుల పైనే ఉంది. అట్లా ఎట్లా తీసుకెళ్తది? తీసుకెళ్ళింది. చెప్తున్నా కదా, మృదులే తీసుకెళ్ళింది, కన్ఫర్మ్. చైత్ర అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మృదుల ఈయనే ఉంది, బావ కనిపించట్లేదని ఏడుస్తూనే ఉంది. ఆయన మృదుల ఎందుకు తీసుకెళ్తది? నువ్వు చెప్పేదానికి జరుగుతున్న దానికి పొంతనే లేదు చైత్ర. ఇట్లా జరగనీకి అసలు ఛాన్సే లేదు. ఛాన్స్ ఉంది. మృదులే తీసుకెళ్ళింది.